జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. 1 నుంచి 38 వార్డులు ఎలక్షన్ జరగడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు 15 మంది గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 5 గెలిచారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థులు 12 మంది గెలిచారు. అలాగే బీజేపీ అభ్యర్థులు 3 గెలిచారు. ఇండిపెండెంట్ నుంచి 1 గెలిచారు. ఇందులో మనకు మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి సంఖ్య 20 కావడంతో ఇందులో ఎంఐఎం పార్టీ మరియు బీజేపీ మరియు టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది. ఎవరు చైర్మన్ అవుతా అనేది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. అలాగే 10వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థి గెలవడంతో ఆ వార్డు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోధన్లో ఫస్ట్ టైం ఒక వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం ఇది మొదటిసారి బోధన్ మున్సిపల్ చరిత్రలో. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 17 మంది గెలవడంతో చైర్మన్ పీఠం మేమే కైవసం చేసుకుంటాం, ఎమ్మెల్యే గారి సహకారంతో మేమే చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంఐఎం పార్టీ కూడా 12 మంది అభ్యర్థులు గెలవడంతో మేము కూడా ఇతరుల పార్టీ వాళ్ళ సహకారంతో మేము కూడా చైర్మన్ రేసులో ఉన్నామని చెప్పని ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఎంఐఎంకి బీఆర్ఎస్ బీజేపీ మాకు మద్దతు ఇస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు మద్దతు ఇస్తారనేది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. ఎవరు ఏమైనా కానీ మరి కొన్ని గంటల్లో బోధన్ మున్సిపల్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో ఉద్యోగులకు తెలపనుంది. అలాగే ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎలక్షన్ని సిపి గారు ప్రకటిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలక్షన్ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ కౌంటింగ్లో సబ్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్గా సబ్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ని సజావుగా సాగించారు. అలాగే ఎలాంటి గొడవలు తలెత్తకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అలాగే బోధన్ పట్టణ సీఏ వెంకటేశ్వర ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ హాల్ని కూడా సిపి సాయి చైతన్య సార్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించకుండా అభ్యర్థులను కూడా తనిఖీ చేస్తూ ఫోన్ను అలౌ చేయకుండా కౌంటింగ్ అలౌ తీసుకోవడం జరిగింది. బోధన్ మున్సిపల్ ఎలక్షన్ సజావుగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బోధన్ పట్టణ ప్రజలకు పోలీసులు మరియు రెవెన్యూ శాఖ వారు ధన్యవాదాలు తెలపడం జరిగింది. కెమెరామెన్ నాగరాజ్తో బోధన్ రిపోర్టర్ నవీన్, K6 నిజామాబాద్.